అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కొరన్న ప్రాణం పార్ట్ 214తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. డిన్నర్ తినేగానే నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. త్వరగా వాడిని పడుకోబెడితే మనం కూడా మన పని మొదలు పెట్టొచ్చుగా అని కన్ను గీటుతూ అద్వైత అనగానే, వద్దులేండి, మీరేం వెళ్ళొద్దు, తనే ఫోన్ చేస్తుంది, నేను వెళ్తాను, మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు ఇప్పుడు అంటుంది నైని. అది కాదు నైను, వాడిప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్గాల్లో ఉండడం అవసరమా? మళ్ళీ వాడు వచ్చే వరకు మనం కూడా ఎదురు చూస్తూ కూర్చోవలసిందేగా. ఈ ఎదురు చూపులు నా వల్ల కాదు. అసలే చాలా రోజుల తర్వాత చాలా మత్తెక్కించేలా రెడీ అయ్యావు. ప్లీజ్ తీసుకొచ్చేస్తానే వాడిని. పాపం అన్నయ్యని ఆడుకోవాలని చూస్తుంది కానీ ఆ తర్వాత తన పరిస్థితి ఏంటో తనకు అర్థం కావడం లేదు భూమికి అని అంటాడు అద్వైత్. ఏదో తన ప్రయత్నం తను చేస్తుందిగా, చేసుకొనివ్వద్దు అంటుంది నైని. అయితే వాడు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మనం మన పని స్టార్ట్ చేద్దామని ఇక నైనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చాలా గ్యాప్ రావడంతో ఎదురుగా అందాలు కనువిందు చేస్తుంటే సతి ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అద్వైత్ సరస సమరం మొదలు పెట్టేస్తాడు. మధ్యలో తలుపు కొడితే ఇబ్బంది అద్దు, ప్లీజ్, వాడు వచ్చాకన్నా ఇక వినే పరిస్థితి దాటడంతో ఇకేమీ అనలేక తన కోరుకున్నది అదే సాంగత్యం కాబట్టి అడ్డు చెప్పలేకపోయింది నైని. పద, చాలాసేపు కూర్చున్నావు, మళ్ళీ నడుము నొప్పి అంటావు అని ఆజ్ఞని తీసుకొని లోపలికి వస్తాడు విజయ్. బావా, నీకు కష్టంగా ఉండడం లేదా నాకు దూరంగా ఉండడానికి? ఎక్కడ దూరంగా ఉన్నాను, నువ్వు నా పక్కనే ఉన్నావుగా అంటాడు వెనక నుంచి ఆద్య చుట్టూ చేయి వేసి. ఇలా కాదులే, నీకు తెలియనంత చిన్న పిల్లోడు కాదులే అని నవ్వుతూ అనగానే, కుదరినప్పుడు అడ్జస్ట్ అవ్వాలిగా, ఈ గ్యాప్ మొత్తం తర్వాత ఫుల్ఫిల్ చేసుకుంటానులే అంటాడు నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తూ. చిన్నగా పర్వాలేదంట బావా అంటుంది ఆద్య. వద్దులేమ్మా, అసలే ఈ మధ్య నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, అయినా నాకేం అంత పిచ్చి లేదులే అని ఆద్య వెన్ను మీద ముద్దు పెడుతూ, మనకింకా చాలా సంవత్సరాలు రోజులు ఉన్నాయి, పడుకో ఇంకా అని అంటాడు. విజయ్ వైపు తిరిగి, అట్లీస్ట్ ఒక ముద్దన్నా పెట్టొచ్చుగా, ఈ మధ్య అది కూడా పెట్టడం లేదు అంటుంది ముద్దుగా మొహం పెట్టి. ముద్దుతో ఆగదే, హద్దులు నీకు తెలుసులే బావా, మిస్ అవుతున్నా నీ ప్రజెన్స్ని అని విజయ్ పెదాల మీద తన పెదాలని నిలుపుతుంది ఆద్య. వినవు కదా అంటూ సున్నితంగా ఆ పెదాలు అందుకొని ఆద్యలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని తన చేతి కదలికలను బట్టి అర్థమవడంతో శుతిమెత్తగా తన స్పర్శతో సతిని శాంతింపచేసే పనిలో పడతాడు విజయ్. సోఫాలో సెటిల్ అయిన భూమి కాళ్ళు రెండింటినీ ఎదురుగా ఉన్న టీపాయ్ మీద చాపి చిన్నగా ఊపడం మొదలుపెట్టి వాడిని తన పొట్ట మీదుగా పడుకోబెట్టుకొని నుదురు మీద ముద్దులు పెట్టేస్తూ కబుర్లు చెబుతుంది. ఆ కాళ్ళు ఊపుతుంటే చీర కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతుందా, లేకపోతే తనే కావాలని జరిగేలా చేస్తుందో తెలియదు కానీ మోకాళ్ళ వరకు వెళ్ళిపోయిన చీర భూమి పొడవైన తెల్లగా నున్నగా మెరుస్తున్న కాళ్ళ మీద దక్ష చూపు నిలవగానే మొహంలో చిరుకోపం ప్రత్యక్షమవుతుంది. ఏమాత్రం ఆపకుండా కాళ్ళు అలాగే ఊపుతూ, నిద్ర రావడం లేదా కన్నా, ఈ రాత్రంతా మన ఇద్దరం ఇలాగే ఆడుకుందాం, ఎంత మిస్ అయ్యానో నేను ఈ 3 నెలలు నిన్ను అని భూమి అంటుంటే వాడొక చేతితో భూమి ఎద దగ్గర జాకెట్ను గుప్పెట పట్టగానే అది చూసిన దక్ష్, అది నా ప్లేస్ రా డైపర్, నువ్వెందుకు పట్టుకున్నావు అన్నట్లుగా దక్ష్ కళ్ళు చిన్నవి చేసేసరికి ఊరకంట చూసిన భూమి చిన్నగా నవ్వుకుంటుంది. 2 నిమిషాలు చేతులు కట్టుకొని భూమి వైపే తీక్షణంగా చూసిన దక్ష్ ల్యాప్టాప్ పట్టుకొని సైలెంట్గా బెడ్ మీద సెటిల్ అవుతాడు. భూమి కావాలని ఆడుకుంటుందని తెలిసి ఏమాత్రం తనకు అవకాశం ఇవ్వకూడదని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ల్యాప్టాప్ తీస్తాడు దక్ష్. అసలు భూమిని బ్లాక్ శారీలో చూస్తేనే దక్ష్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అది భూమికి బాగా తెలుసు. చాలా ఇష్టం దక్షకి భూమి బ్లాక్ కలర్ శారీ కట్టుకుంటే. చాలా రాత్రులు కట్టుకోమని ముందే చెప్పేవాడు. నీకు బ్లాక్ బాగా సూట్ అవుతుంది నల్లత్రాజు, నీ పేరుకి తగ్గట్టే బ్లాక్ శారీలో నువ్వు చాలా హాట్గా ఉంటావు అని ఎప్పుడూ అంటాడు. ఆ రోజు ఉప్పాడ పట్టు బ్లాక్ తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు ఇది కట్టుకుంటే తమరు అని అన్నప్పుడు కూడా చిన్న నవ్వు నవ్వుతాడు దక్ష్. బ్లాక్లో హుందాగా కూడా ఉంటావు,
చీర మోడల్ బట్టి, ప్లేస్ బట్టి దానికి తగ్గట్టుగా నా కంట్రోల్‌లో నేను ఉండగలనులే అని అంటాడు ఆ రోజు. కేవలం భూమి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెషన్ చేయడానికి ప్రైవసీ కావాలన్నా, దక్ష్ మాత్రం డైరెక్ట్‌గా ఆఫీస్‌కి తీసుకెళ్ళిపోవడానికి కారణం బ్లాక్‌లో భూమిని చూస్తే తన ఫీలింగ్స్ కూడా కంట్రోల్ చేసుకోలేడు కాబట్టే. ఐఏఎస్ ట్రైనింగ్‌కి వెళ్ళాక ఈ సంవత్సరంన్నరలో తనసలు కట్టుకోలేదు బ్లాక్ శారీ. ల్యాప్‌టాప్ మీద దృష్టి నిలిపిన దక్షిని చూసి, మీ పెద్ద డాడీ అంత తొందరగా బయటపడడురా. కానీ నువ్వు మాత్రం అప్పుడే నిద్రపోకు. ఈరోజు నా కోసం కొంచెం నాతో ఆటలాడు. మీ పెద్ద డాడీని కొంచెం ఉడికించాలి అని నెమ్మదిగా లేచి బెడ్ దగ్గరికొస్తుంది. వర్క్ చేసుకుంటున్నావేంట్రా? పడుకోకుండా? ఇప్పటి వరకు ఆఫీస్లో చేసుకునే వచ్చావు కదా. నీకు రెస్ట్ కావాలి కదా, పడుకో రామ్ అంటూనే కావాలని దక్షకెదురుగా అడ్డంగా పడుకుంటుంది. వెల్లికిలా పడుకొని ఒక కాలెత్తి ఒక కాలు చాపి బుడ్డోడిని తన పొట్ట మీద కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు కూడా పైట మొత్తాన్ని తన మెడ మీదుగా వెనక్కి లాగేసి ఎదభాగం, ఉదర భాగం, నడుము అన్ని ఫుల్ ఎక్స్పోజింగ్లో వదిలేస్తుంది. బుడ్డోడు తన మీద లేకపోతే అచ్చం రతీదేవి రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది ఆ ఫోజ్. అక్కడితో ఆగకుండా వాడిని పొట్ట మీద బోర్లా పడుకోబెట్టగానే వాడు భూమి ఎద మీద చేతులు వేసి ఆడడం దక్షిలో ఉక్రోషాన్ని ఇంకొంచెం పెంచేస్తుంది. వాడు చిన్న పిల్లోడని తెలుసు, కానీ ఆ క్షణం వాటన్నిటి మీద తనకి మాత్రమే హక్కు ఉందని చిరుకోపంగా భూమి వైపు చూడగానే ఏంటి రామ్ అని హస్కీగా అంటూ కళ్ళెగరేస్తుంది. ఒకవైపు నున్నగా మెరుస్తున్న నెలవంక, ఇంకోవైపు రమ్మని ఆహ్వానిస్తున్న నాభి, మరొక వైపు క్లీవేజ్ దక్షిణి రెచ్చగొడుతుంటే, నల్లత్రాచు వేషాలు వేయకుండా వాడిని ఇచ్చిరాపో కళ్ళతోనే చిరుకోపంగా చూస్తూ అంటాడు. నో, ఈరోజు వాడు నాతోనే ఉంటాడు అని భూమి కూడా కళ్ళతోనే సమాధానం చెప్తుంది. అయితే దుప్పటి కప్పుకొని పడుకో, వాడిని పక్కనే వేసుకొని. కావాలని వేషాలు వేసావంటే తర్వాత ఎలా ఉంటుందో నీకు తెలుసు అని అంటాడు. ఇప్పుడు నేనేం చేశాన్రా అంటుంది ముద్దుగా మూతి పెట్టి. సున్నాలా చుట్టిన ఆ మూతిని చూసి కళ్ళు చిన్నవి చేయగానే అందంగా నవ్వేస్తూ వాడి నుదురు మీద ముద్దు పెడుతుంది దక్ష్ వైపే చూస్తూ. అసలు మామూలుగా భూమి బ్లాక్ శారీలో ఉంటేనే కంట్రోల్ తప్పే దక్ష్ ముందు భూమి వేస్తున్న వేషాలకి, బహిర్గతం చేస్తున్న తన అందాలకి దక్ష్ ఎంత కంట్రోల్లో ఉందామన్నా ఉండలేకపోయాడు. చిన్నగా నుదురు రుద్దుకుంటున్న దక్షిని చూడగానే ఏమైందిరా, తలనొప్పా అని అడుగుతుంది. నల్లత్రాచు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, వాడిని ఇచ్చేసిరా, లేదు అంటే నా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది అని అంటాడు. వాడున్నాడని కూడా చూడను అని అనగానే, తప్పు రామ్, చిన్నపిల్లల దగ్గర అలా మాట్లాడకూడదు. అయినా ఇప్పుడు ఏమైంది రామ్ అంటుంది మత్తుగా. అప్పుడే వాడు భూమి జాకెట్ని 2 చేతులతో 2 వైపులా గుప్పెట పట్టగానే ఆ చేతుల్ని తప్పిస్తాడు దక్ష్. చిన్నపిల్లలు పట్టు కోసం పట్టుకుంటారు రామ్, వాడు చిన్ని పిల్లోడు అని నవ్వుతూ అంటుంది. వాడు మళ్ళీ పట్టుకొని తల వాల్చి తల అటు ఇటు తిప్పుతుంటే ఇక ఆ క్షణం జలస్ ఫుల్గా వచ్చేసి వాడిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఏమైందిరా? ఏరా డైపర్, రోజు ఈ టైంకి పడుకుంటావని మీ నాన్న చెప్పేవాడు. ఈరోజు నీకు నిద్ర రావడం లేదా? మీ పెద్దమ్మతో కలిసి వేషాలు వేస్తున్నావు, నా ప్రాపర్టీ మీద నీ వేషాలేంట్రా అంటాడు చిరుకోపంగా. వాడి బోసి నవ్వులు చిందించగానే, వేషాలు వేస్తున్నావురా అని ఫోన్ చేతిలోకి తీసుకోగానే, ఫోన్ చేయకురా, ఈరోజు వాడు నాతోనే ఉంటాడు, ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఏడవకుండా కూడా అని దక్ష చేతుల్లో ఉన్న వాడిని తీసుకోబోతుంటే ఒక చేత్తో వాడిని భుజానికి హత్తుకొని వెంటనే మంచం దిగి అద్వైత్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే రిలాక్స్ అవుతున్న అద్వైత్ ఫోన్ రాగానే అన్నయ్య అనుకుంటా అని ఫోన్ చూడగానే దక్ష నుంచే కావడంతో హలో అంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి. బయటికి రారా అని చెప్పి ఫోన్ కట్ చేయగానే, బాగానే ఉడికించినట్టుంది, హాట్గా ఉన్నాడు మా అన్న అని నైనీతో అంటూ బయటికి వస్తాడు. భూమి వైపు ఒక చూపు చూసి, నీ పని ఉంటుంది ఇప్పుడని, బొజ్జోరా బొడ్డోడా, ఇంకా చేసిన అల్లరి చాలు, ఇప్పటి వరకు నువ్వు మీ పెద్ద మమ్మీ నాతో ఆడుకున్నారుగా, ఇప్పుడు మీ పెద్ద మమ్మీతో నేను ఆడుకోవాలి, నువ్వు హ్యాపీగా బొజ్జో అని వాడికి ముద్దు పెడుతూ బయటకు వస్తాడు. దక్ష్ శుక్రోషానికి అందంగా నవ్వేస్తూ చీరని సరిచేసుకొని, ఇప్పుడు నా పని అయిపోయినట్లే, కానీ నా మొగుడు ఉడుక్కున్నాడు, అది చాలు నాకు అనుకుంటూ మంచం దిగి కట్టెన్ వెనకాలకి వెళ్ళిపోతుంది భూమి. అద్వైత్ రెడీగా ఉండడంతో వాడిని ఇస్తుంటే, బాగా ఆడుకున్నారా
పెద్దమ్మ కొడుకు అని దక్ష వైపు చూసి నవ్వుతూ అడుగుతాడు అద్వైత్. ఈ డైపర్ గాడికి అంత సీన్ ఉందా? బయటకు వచ్చేటప్పుడు చూసుకొని రారా అని అద్వైత్ మెడ మీద ఉన్న స్టిక్కర్ని తీసి అద్వైత్ చేతిలో పెట్టి లోపలికి వచ్చేస్తాడు దక్ష్. ఎప్పుడు దొరికిపోవడమే అని అద్దు నుదురు కొట్టుకుంటూ, ఏం చేసావురా, మీ పెదనాన్న హాట్ హాట్గా ఉన్నాడు అని వాడికి ముద్దు పెడుతూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి చూసేసరికి బెడ్ ఖాళీగా ఉండడంతో సైడ్ స్మైల్ ఇస్తూ ఎక్కడుందో ఈజీగా పసిగట్టగలిగిన దక్ష్ మెరుపు వేగంతో కటిన్ దగ్గరికి వెళ్ళేసరికి దొంగచాటుగా చూస్తున్న భూమి క్షణాలలో దక్ష చేతులకి చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకొని పరుగు పెడుతుంది. కానీ తన పైటి చెంగు దక్ష చేతికి చిక్కడంతో అడుగు ఆపక తప్పలేదు. క్షణం కూడా ఆగకుండా తనని ఉడికించిన భూమి ఆటలన్నీ కళ్ళ ముందు మెదలగానే ఆ పైటి చెంగును పట్టుకొని ఒక్క లాగు లాగేసరికి భూమి రౌండ్ తిరుగుతూ వచ్చి దక్షని హత్తుకుపోతుంది. ఆ ప్రాసెస్లో చీర మొత్తం దక్ష చేతిలోకి రాగానే దానిని పక్కకు విసిరి భూమి నడుం చుట్టూ 2 చేతులు చుట్టి బంధించి, ఏంటి ఎన్ని వేషాలు వేశావో అంత పనిష్మెంట్ ఉంటుందని మర్చిపోయావా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. ఉడుక్కున్న పెద్ద డాడీ, అది చాలు నాకు, ఒప్పుకోవాలి అంటుంది అందంగా నవ్వేస్తూ. ఆ ఉడుకుకి పనిష్మెంట్ ఏంటో చూపిస్తాను అని భూమి పెదాలు అందుకొని ఉడుకు రక్తాన్ని బయటకు వచ్చేలా చేస్తాడు. హా రామ్, రేపు నేను వెళ్ళాలి కదా, ఇలాంటివన్నీ చేస్తే ఎలా అంటుంది పెదము చిట్లి రక్తం వస్తుంటే. అది ముందు మరి నువ్వు గుర్తుంచుకోవాలి అని అనగానే వెంటనే దక్ష బుగ్గ మీద గట్టిగా కొరికేస్తుంది. రేపు ఆఫీస్కి ఎలా వెళ్తావో నేను చూస్తానుగా అంటూ, నాదే ముందులే, మాస్క్ పెట్టుకొని కవర్ చేసేస్తాను, నాకు కూడా ఆప్షన్ ఉందిలే అంటుంది మూతి బిగించి. ఆహా, మూతికి పెట్టుకుంటావు, ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తావు అని మెడ మీద పంటి ఘాటు పెట్టగానే రామ్ ప్లీజ్ అంటుంది. మరి నాతో ఇంకేదైనా ఆటలాడు, కానీ ఇలాంటి చోట ఆటలాడితే ఇలాగే ఉంటుంది నా ట్రీట్మెంట్ అని ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్పటి వరకు భూమి ఆడిన ఆటకి సమాధానంగా సమరయుద్ధానికి తెరలేపుతాడు దక్ష్. కథ కొనసాగుతుంది. మొత్తానికి ఉడికించింది భూమి పాప. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.